నాకు ఈ వైపున కొంతమందో ఆ వైపున కొంతమందో ఇదెట్లండి అదెట్లండి, ఆ రూట్ ఏంటి ఈ రూట్ ఏంటి అని విపరీతంగా ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి దీన్ని మనసులో నుంచి తీసేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఒకసారి వెనక్కి వెళ్తే 2013 వరకు కూడా మామూలుగా సహజంగా ఉండేటువంటి మెయిన్ రోడ్ 100 అడుగులటువంటి రోడ్లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగేవి, చేసుకుంటా పోయినారు, ఇబ్బంది లేదు. 2014లో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తన అధికారాన్ని ఉపయోగించి అధికార అహంకారంతో, ఈ మాట అనడానికి నేనేమి వెనుకాడను, అధికారం వచ్చిందనే అహంకారంతో వినాయకుణ్ణి తన ఇంటి ముందు నుంచి తీసుకుపోవాలి అని ఇంటి ముందు మామూలుగా పోయే వినాయకుడు 2013 దాకా నార్మల్గా వెళ్ళే వినాయకుడిని తన ఇంటి ముందు నుంచి లాక్కుపోయినాడు సాయి ప్రసాద్ రెడ్డి. అధికార అహంకారం, లెక్కలేనితనం, నా ఇంటి ముందు దేవుడు పోవాలా అని, ఎమ్మెల్యే అయినాను కదా నా ఇంటి ముందు పోవాలా అని. ఏమయ్యా నీ ఇంటి ముందు అప్పుడు నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినాను, మా ఇంటి ముందు తీసుకెళ్తానా దేవుడిని? దేవుడు తన రూట్లో ఆయన పోతారు, ఆయన ఏ రూట్లో తీసుకెళ్లాలని అధికారులు చూసుకుంటారు. అలాగా 10 సంవత్సరాల పాటు ఆయన అధికార దర్పాన్ని, అహంకారాన్ని ప్రదర్శించి వినాయకుడిని ఇంటి ముందే పోవాలా అని చేసిన సందర్భాన్ని నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు, ఎవరు చేయని పని, దేవుడు మెచ్చని పని. అహంకారాన్ని ఏ దేవుడు ఒప్పుకుంటాడండి? అటువంటి పని ఆయన చేసినాడు. అప్పటి నుంచి ఈ రూట్ వ్యవహారం అనేది ఆదోనిలో పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. అది చర్చించాల్సిన అంశమే కాదు నాకు తెలిసినంత వరకు కూడా. ఏ రూటు అనుకూలంగా ఉంటే, ఏ రూటు కంఫర్టబుల్గా అనిపిస్తే, తెలుసు అతనికి, సాయి ప్రసాద్ రెడ్డికి తెలిసి 100 అడుగుల రోడ్లో నుంచి దేవుడు పోతూ ఉంటే వాళ్ళు చెప్పే, అప్పుడు వచ్చినటువంటి ఎప్పుడో 2011లో ఒక చిన్న గొడవ అయిందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి రాజకీయ రంగు పులిమి, దానికి మతం రంగు పులిమి ఆయన ఇంటి ముందు దేవుడు పోవాలని శాసించుకొని నడిపించుకున్నాడు. అందువల్ల జనాలు ఏమనుకుంటారు, ఆ రూట ఈ రూట ఇదే అదే అని చర్చ, ఇది మంచి చర్చ కానే కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, నువ్వు హిందువు నువ్వు ముస్లిము అనే విభజన తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని విడదీసి తన రాజకీయ పబ్బాన్ని గడుపుకున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి. దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకున్నాడు. ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలెవ్వరూ కూడా తాము హిందువులము, తాము ముస్లింలము, మనం క్రైస్తవులమని ఏ రోజు కూడా విడదీసుకొని చూడలే. ఏ రోజు కూడా వాళ్ళు నేను ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. నేను బక్రీద్ చేసుకుంటా ఉన్నాను, చేసుకుంటే చాలా మంది ముస్లింలు నాకు చెప్పారు, అబ్బాయి ఈసారి ప్రశాంతంగా బక్రీద్ చేసుకున్నామండి అన్నారు. ఎందుకండి అట్లా అంటారన్నా? అంతేనండి, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా జరిగింది బక్రీదు. అప్పుడు ఆయనే సమస్య సృష్టించేవాడు,
ఆయనే తీర్చినట్లుగా యాక్షన్ చేసేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. ఆ పరిస్థితులు ఈరోజు లేవు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఎక్కడ ఏం ఇబ్బంది లేదని. ఈరోజు వినాయక చవితి ఎంత బ్రహ్మాండంగా జరుగుతా ఉంది చూడండి. దయచేసి రూట్లని ఎవరు కూడా ఆలోచన చెయ్యొద్దు. అది పోలీసులు తీసుకునేటువంటి నిర్ణయం. అధికారులు, పోలీసులు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే దాన్ని వాళ్ళు అనుసరిస్తారు. అది కేవలం కొంతమంది కావాలని పనిగట్టుకొని ఎవరైనా రూట్ విషయం దుష్ప్రచారం చేస్తే ఒప్పుకునేది లేదు. ఆదోనిలో ఎవరైనా సరే అశాంతికి కారణమైతే వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించం. ఎవరికి ఇబ్బంది లేని విధంగా, ఎవరికి సమస్య లేని విధంగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించే పరిస్థితిని, ఆ రకమైన ఆలోచనని, ఆ రకమైనటువంటి ఏర్పాట్లను చేసుకుందామని మీకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పోలీస్ వాళ్ళు ఒక మాట, వాళ్ళొక మాట, వీళ్ళొక మాట, చెట్లు కొట్టేశారనే ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ కూడా జనాల్లో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అన్ని రకాల జాగ్రత్తలు పోలీస్ తీసుకుంటా ఉంది, అన్ని రకాల ఆలోచనలు పోలీస్ చేస్తూ ఉంది. మనము ప్రజల్ని గందరగోళపరిచేటువంటి ఎటువంటి మాట మాట్లాడకూడదు అన్నది నా వాదన. ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక ఎమోషనల్గా మనం చూడాల్సిన పని కూడా ఏమీ లేదు. నేను ఈ విషయం కూడా ఎందుకు మాట్లాడినానంటే, గత ప్రభుత్వంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మాట్లాడాను తప్ప, ఏ విధంగా నిమజ్జనాన్ని తీసుకెళ్లాలా అన్న విషయాన్ని, ఎంత బ్రహ్మాండంగా అది వేడుక తప్ప అదొక సమస్య కాదు. నార్మల్గా ప్రతిసారి ఏ విధంగా జరిగేదో ఆ విధంగానే డీజే పెట్టుకొని సంతోషంగా, ఆనందంగా వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసే సంస్కృతి ఏదైతే ఉందో, సాంప్రదాయాలకు, సంస్కృతికి ఎవరు అడ్డుపడే ప్రశ్న లేదు. ఎవరు కూడా అడ్డం చెప్పరు. వినాయక నిమజ్జన సాంప్రదాయాన్ని యాజ్ ఇట్ ఈస్గా పాటిస్తాం. ఆల్రెడీ నిఘా వ్యవస్థలైనా, పోలీస్ వ్యవస్థలైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతా ఉన్నారు. వాళ్ళకి మనం అడ్డం పడకపోతే చాలు, వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తూ ఉన్నారు. పోలీస్ తన పని బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. నిఘా సంస్థలు వాళ్ళ పని వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మీడియా తన పని బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. అధికారులు వాళ్ళ పని బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా అడ్డుపడకపోతే చాలు, దాన్ని ఎవరు కూడా ఇంకొక విధంగా మాట్లాడకపోతే చాలు, అన్నీ స్మూత్గా, ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకు ఆదోనిలో మత సామరస్యం ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎలా జరుగుతోంది అనడానికి ఈ పండగ జరుగుతున్న విధానాన్ని ఒకసారి చూడాల్సిందిగా ఈ సమాజానికి నేను కోరుకుంటా ఉన్నాను. చూడాలి ఆదోనిలో ఈ పండగ జరుగుతున్న విధానం. ఎంతో మంది ముస్లిమ్స్ తమ ఇళ్ల ముందు వినాయకుడిని పెట్టుకున్నారు.
మండపాలు ఉన్నాయి. వాళ్ళ ఇళ్ల ముందు మండపాలని బ్రహ్మాండంగా వాళ్ళు స్వాగతిస్తారు. ప్రసాదాలు అందిస్తా ఉన్నారు పండగ సందర్భంగా. సర్వీస్ చేస్తా ఉన్నారు, మంచినీళ్ళు ఇస్తా ఉన్నారు, భోజనాలు వడ్డిస్తా ఉన్నారు. నేను ఈరోజు నిన్న మధ్యాహ్నం ఎన్నో అన్నదానాలకు వెళ్తే భోజనాలు వడ్డిస్తా ఉన్నారు. ఆదోనిలో గొప్పతనం కూడా ఉంది. ముస్లింస్ కు సంబంధించిన పండుగలు బక్రీద్ సందర్భంలో చూశారు. సాక్షాత్ నాతో పాటుగా చాలా మంది హిందువులు మసీదులకు వెళ్ళాం, ప్రార్థనలు చేశాం. నాకు ఈరోజు నాకు సంతోషంగా అనిపిస్తాయి, గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా. నేను బక్రీద్ సందర్భంలో సుమారుగా 7-8 మసీదులకు వెళ్ళాను, ఒక 10-12 దర్గాలకు వెళ్ళాను. అన్ని చోట్ల కూడా ప్రార్థనలో పాల్గొన్నాను. అందరూ కలిసి చేసుకునేటువంటి ఓ పండగగా బక్రీద్ని ఒక 1 రోజుల కిందట మనం చూసుకున్నాం. ఈరోజు వినాయక చవితిని అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి బ్రహ్మాండంగా చేస్తారు. ఓవైపున క్రిస్టియన్లు చూడండి, చర్చిల దగ్గర లైట్లు వేసి ఉన్నాయి, అక్కడ ఒక మండపం కనబడతా ఉంది. వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా వేడుకలాగా చేసుకుంటా ఉన్న సందర్భం. అంతెందుకు, ఆదోనిలో దర్గాలకన్నింటికీ కూడా హిందువులు కూడా వెళ్తారు. ఆ సాంప్రదాయం ఉంది ఇక్కడ ఉరుసులు చేసుకున్న, పీర్ల పండగ చేసుకున్న, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేయడం చూసాం. మొన్న పీర్ల పండగ సందర్భంలో ప్రతి వీధిలో కూడా చేశాం. హిందువులు పెద్ద ఎత్తున దాంట్లో ఉన్నారు, ముస్లింస్ ఆదరించినారు. వాళ్ళు ఒకవైపున ఎక్కడా కూడా చిన్న తేడా మనకెక్కడా కనిపించదు. మత విశ్వాసాలకి విఘాతం కలగకుండా, సామరస్యానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆదోని బ్రహ్మాండంగా విరాజిల్లుతా ఉంది. నాకు చాలా సంతోషం కూడా అనిపిస్తుంది ఈ సందర్భాన్ని చూసుకొని. రేపు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు. అన్ని రకాలటువంటి ఏర్పాట్ల కోసం అధికారులంతా కూడా రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు. నేను వినాయక మండపాలు కూడా సుమారుగా 400 మండపాలు ఉన్నాయి. 400 వినాయకులు, చిన్న పెద్ద అన్ని రకాల సైజుల వినాయకులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి వీలైనంత తొందరగా వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరండి. లేటు చేయకుండా, వీలైతే పొద్దున్నుంచే కూడా పొద్దున పూజ అయిన తర్వాత వినాయకుడి ప్రయాణానికి, నిమజ్జనానికి బయలుదేరాల్సిందిగా నేను విన్నవించుకుంటా ఉన్నా. లేట్ అయ్యే కొద్దీ ట్రాఫిక్ పెరిగిపోతుంది, అన్ని వినాయకుళ్ళు రోడ్డు మీదకి వస్తాయి. వీళ్ళందరినీ కూడా 400 వినాయకుడిని మనము ఘనంగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం చాలా సమయంతో కూడుకున్న పని. కాబట్టి వీలైనంత తొందరగా బయలుదేరడం. మార్నింగే బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 గంటల నుంచే మొదలు పెడితే ఊర్లో అందరూ కూడా వేడుకలాగా చూస్తారు. పొద్దునుంచి సాయంకాలంలో వెలుతురు ఉండంగానే దేవుణ్ణి తీసుకొని వస్తే ఎక్కువ మంది వీక్షించడానికి అవకాశం దొరుకుతుంది, చూడ్డానికి కూడా కనుల పండుగగా ఉంటుంది. చీకటి పడిన తర్వాత దేవుణ్ణి తీసుకొని వచ్చి బయలుదేరితే ఇబ్బందులు కూడా ఉంటాయి. వైర్లు అడ్డం వస్తాయి, ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. వైర్లు అడ్డం వస్తే వాటిని కట్ చేయాల్సి వస్తుంది, కరెంటు పోతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు. దారిలో హాస్పిటల్స్ ఉంటాయి, మనం వెళ్ళే దారిలో హాస్పిటల్స్ వస్తాయి, దారిలో రకరకాల వ్యాపార సముదాయాలు ఉంటాయి, ప్రజలకు అవసరాలైనటువంటి షాప్స్ వస్తాయి, మెడికల్ షాప్స్ వస్తాయి. వీటిలన్నింటినీ కూడా మనము, రెండోది ఏంటంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉన్నారంటే పొద్దునుంచి సాయంకాలం వరకు సమయాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అందరూ ఒకేసారి రోడ్డు మీదకి వస్తే కూడా మంచిది కాదు. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తాను. రెండవది ఏంటి, దయచేసి చిన్నపిల్లల్ని ట్రాక్టర్ల మీద ఎక్కించి కానీ, చిన్నపిల్లల్ని నిమజ్జనం జరిగేటువంటి వాటిలో వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది.
ఇబ్బంది. చిన్నపిల్లలు కొంతమంది తప్పోతారు, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. అక్కడ ముఖ్యంగా నిమజ్జనం చేసే సమయంలో బరువు ఎక్కువగా ఒక క్రేన్లు వాడుతూ ఉంటారు, బరువు ఉన్నటువంటి క్రేన్లు వాడుతూ ఉంటారు. అక్కడ చిన్నపిల్లలు ఉండడం, ఏదైనా